నమస్కారం ఎంసీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పాలమనేరు ఎమ్మెల్యేను కలిసిన రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం వారు. ఎమ్మెల్యేను సన్మానించిన బయ్యప్పగారిపల్లి సింగిల్ విండో కార్యవర్గం. విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంలో మంత్రి మాట కూడా లెక్క చేయని అధికారుల తీరు సరైంది కాదు. వామపక్షాల డిమాండ్. సామాన్యులకు పెనుభారంగా మారబోతున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. నేడు సుందరయ్య నగర్ లో సంతకాల సేకరణ. జగన్మోహన్ రెడ్డిపై యాప్ లో చెల్లి సునీతమ్మ ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉంది. సొంత తల్లి చెల్లినే యాప్ లో నీపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. నీ హయాంలో నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులు నీపై ఫిర్యాదు చేస్తారు పేర్కొన్న శాప్ చైర్మన్ రవినాయుడు. వార్తల్లోని వివరాలు. పాలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని పాలమనేరు మండలం బయ్యప్పగారిపల్లి సింగిల్ విండో కార్యవర్గ సభ్యులు గురువారం సాయంత్రం కలిసి సన్మానించారు. అదేవిధంగా పాలమనేరు నియోజకవర్గంలో రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం సలహాదారులు రెడ్డివారి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పాలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ సంఘం సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు మన అమరన్న గారికి, అట్లే మన అన్నకి కృష్ణన్న గారికి, అందరికి మన రెడ్డి సంఘం తరఫున అందరికి పేరు పేరున నా నమస్కారం. మన పాలమనేరు రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘాన్ని ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన కార్యవర్గం మొత్తము మన ఎమ్మెల్యే గారికి అమర్నాథ్ రెడ్డి గారికి మన కమిటీ పరిచయం చేసి ఈరోజు ఒక చిన్న సన్మానం చేయడం జరిగింది. ఈ దినం నుంచి మేము రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘంతో పాటు ఇతర కులాలు కూడా కలుపుకొని అందరికీ సముచిత స్థానం కల్పించి ఎంతో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించినాము. దానికి కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున మా కమిటీ, నేను అడ్వైజర్గా ఉన్నాను, మా కమిటీ వాళ్ళు మా ప్రెసిడెంట్ వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా కోఆపరేషన్ చేస్తామని చెప్పినారు. దాని ప్రకారం మేము ఈరోజు దినం నుంచి నడుచుకుంటామని చెప్పి తెలియజేస్తాం. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శాప్ చైర్మన్ రవినాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి యాప్ లో చెల్లి సునీతమ్మ ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉందని, సొంత తల్లి చెల్లిని యాప్ లో నీపై ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యారని, నీ హయాంలో నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులు నీపై ఫిర్యాదు చేస్తారని రవినాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఎలా ఉండకూడదో ప్రజలకు తెలిసేలా రోజా చేసిందని అన్నారు. మళ్లీ ఒక మహిళను కించపరిస్తే ఎవరూ పట్టించుకోలేదని గగ్గోలు పెడుతోందని, ప్రశాంత్ రెడ్డి హుందాగా ఉండే రాజకీయ నాయకురాలు, రోజాకు ఆమె పోలిక ఏంటని ప్రశ్నించారు. ప్రశాంతి రెడ్డి హుందాగా ఉండే రాజకీయ నాయకురాలని, రోజాకు ఆమెకు పోలిక ఏంటని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ఎగరేసి తన్నుతానని రోజా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు మిమ్మల్ని తన్నారు కాబట్టే 11 స్థానాలకు పరిమితమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే కంపెనీలకు, బ్యాంకులకు వైసీపీ నాయకులు లేఖ రాస్తారని, అభివృద్ధిని అడ్డుకునేందుకు కేసులు వేసే నీచ సంస్కృతి వైసీపీ చేస్తోందని అన్నారు. గతంలో చంద్రబాబు తిరుపతి పర్యటనను అడ్డుకున్నారని, తిరుపతి ఎయిర్పోర్ట్లో నేలపై కూర్చోబెట్టారని తెలిపారు. నెల్లూరులో ఉన్మాదుల్లాగా అరాచకం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలకు మద్యం, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి పోలీసులపై ఉసిగొల్పి పంపుతున్నారని, మద్యం కుంభకోణంలో ఎక్కడెక్కడ నగదు దాచారో నిందితులు ఒప్పుకుంటున్నారని అన్నారు. చట్టం తన పని తాను చేసుకువెళ్తోందని, వైసీపీ మాకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, 35,000 కుటుంబాలు మద్యం వల్ల రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. మీకు పదే మళ్ళీ చెప్తున్నాం, మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. అది మర్చిపోయి రాత్రికి రాత్రే నేను రాజకీయాల్లోకి వచ్చాను అనే ఆలోచన పందాలో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఆయనే గౌతమ్ బుద్ధుడితో పోల్చుకుంటాడు, ఆయనదే గాంధీ మహాత్ముడితో పోల్చుకుంటాడు. ఇంకా ఈ ప్రపంచంలో నెల్సన్ మండేలా ఇంకెవరైనా ఉంటే, గొప్పోళ్ళు ఉంటే వాళ్ళందరితో ఆయన పోల్చుకోవడం మొదలు పెడతారు. ఈ మధ్య ఆయన చెప్పాడు, ఆయన పరిపాలనకు శాలువా వేయాల్సింది పోయి, సన్మానం చేయాల్సింది పోయి, ఇంకేదైనా ఉంటే చేయాల్సింది పోయి నన్ను తిట్టడం మొదలు పెడతారని. దీనికంటే హాస్యాస్పదం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు, నీకు శాలువాలు ఇవ్వాలా, నీకు సన్మానాలు చేయాలా, నీకు అవార్డులు ఇవ్వాలా? ఈ భారతదేశ స్వతంత్ర భారతదేశంలో అత్యంత నీచంగా పాలన చేసిన వ్యక్తి, అత్యంత క్రూరంగా పాలన చేసిన వ్యక్తి, ప్రజల్ని ఇబ్బంది చేసిన వ్యక్తి, దోచుకున్న వ్యక్తి, దాచుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. అధికారి రాసుకోండి, మీరు దాడి చేయండి, తిరగబడండి, రప్పరప్పలాడించండి,
చేయిలు నరికేయండి, చంపేయండి. ఎప్పుడు ఈ పందాలు ఎక్కడ వెళ్ళా. నిజంగా నీ యాప్లో మొదటి ఫిర్యాదు సునీతమ్మ చేయడానికి సిద్ధంగా ఉంది. నీ ఆధ్వర్యంలో, నీ సమక్షంలో నీ సోదరుడు నీ సొంత చిన్నాయిని చంపేసిన విషయాన్ని ఫిర్యాదు చేయడానికి సునీతమ్మ రెడీగా ఉంది. తండ్రి ఇచ్చిన ఆస్తిని సమానంగా పంచకుండా చెల్లిని బయట గెంటేసినందుకు నీ సొంత చెల్లి, నీ సొంత తల్లి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వాలు కోరుకుంటున్నాయని అదానీ కంపెనీ రాష్ట్రంలోని 2 కోట్ల మంది వినియోగదారులకు పాత మీటర్లను తొలగించి కొత్త స్మార్ట్ మీటర్లను బిగిస్తోందని, దీనికి వ్యతిరేకంగా గత 2 నెలలుగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం జరుగుతోందని, అందులో భాగంగా ఈ రోజు ఉదయం సుందరయ్య నగర్లో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్రజల చేత సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ కార్యవర్గ సభ్యులు ఎన్డి రవి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి వెంకటరత్నం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిది ఒక మాట, అధికారుల మాటలు ఒక రకంగా ఉన్నాయని, అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్లను దొంగల మాదిరిగా ఇళ్లలో ఎవరు లేనప్పుడు వచ్చి మీటర్లు బిగిస్తున్నారని అన్నారు. ప్రజల అంగీకారం ఆమోదం లేనిదే మీటర్లను అమర్చవద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 28వ తేదీ విశాఖపట్నంలో విద్యుత్ అధికారులను ఆదేశించిన జూలై 29వ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యానంద్ మాత్రం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు త్వరగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించడం అంటే మంత్రి మాటను ఏ మాత్రం లెక్క చేయటం లేదని అనుకోవాలన్నారు. మంత్రి వద్దంటుంటే ఉన్నత అధికారులు మాత్రం పూర్తి చేయాలంటున్నారని, సందట్లో సెడేమియా అన్నట్లు అదానీ సిబ్బంది యాజమానులకు ఇళ్లలోకి వచ్చి మీటర్లను బిగించి వెళ్తున్నారని అన్నారు. ఎవరైనా ప్రజలు అడ్డుపడితే బిగించవద్దని చెబుతుంటే వారి మాటలు లెక్క చేయకుండా మీరు విద్యుత్ అధికారులతో మాట్లాడుకోండి అని అదానీ సిబ్బంది ప్రజలను భయపెడుతున్నారని అన్నారు. స్మార్ట్ మీటర్ అంటే మీటర్ మార్చడమే కాదు, విధానం మార్పు, విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు, కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి చేస్తున్న కుట్రలో ఇది ఒక అడుగని, సెల్ ఫోన్ తరహాలో ఇక ముందుగా డబ్బులు చెల్లించి కరెంటు కూడా రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ పద్ధతి వలన బడా కంపెనీలు దేశంలో 23 లక్షల కోట్లు అడ్వాన్స్ రూపంలో జనం నుండి డబ్బులు గుంజుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో సామాన్యుడు కరెంటు బిల్లు చెల్లించలేక చీకటిలోనే మగ్గే పరిస్థితికి ప్రభుత్వాలు తీసుకువస్తున్నాయని, ఆ పరిస్థితికి రాకూడదంటే స్మార్ట్ మీటర్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వామపక్ష పార్టీలు పిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్, సాయిలక్ష్మి, హేమతి తదితరులు పాల్గొన్నారు. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజల మీద విద్యుత్ భారాలు మోపడం కోసం అదానీ మీటర్లు తీసుకొచ్చి బిగిస్తూ ఉన్నారు. గతంలో స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పిన లోకేష్ బాబు తన మాట మార్చి అదానీకి, కార్పొరేట్లకి లొంగిపోవడం చాలా సిగ్గుచేటు. ప్రజలందరూ కూడా నాణ్యమైన విద్యుత్ అందుతుందని ఆశించారు. ఈరోజు వాళ్ళందరికీ ద్రోహం చేశారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో వేల కోట్ల రూపాయలు మళ్ళా భారం మోపడానికి తయారవుతూ ఉన్నారు. ఈ యొక్క అదానీ మీటర్కి ఒక్కొక్క ఇంటికి 9,000 పైన భారం పడుతుంది. 93 నెలల పాటు ఆ భారాన్ని కూడా ప్రజలు భరించాలా. ఒక పీక్ పీరియడ్ అనే దాంతో ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు పెట్టిన మీటర్లన్నింటిలో కూడా విపరీతంగా ఆ భారాలు పెరిగిపోయినాయి, ఛార్జీలు పెరిగినాయి. ఆ విద్యుత్ శాఖ వాళ్ళు కూడా అడిగితే మేమేం చేయలేము, మీరు సస్తారో బతుకుతారో అది కట్టాల్సిందని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎన్నికల్లో ఒక మాట చెప్పి దాన్ని తప్పి ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఈరోజు వామపక్షాలు ఒక మొత్తం ప్రజా సంఘాలన్నీ కూడా ఒక వేదికగా ఏర్పడి ప్రజావేదిక పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. ఇదే విద్యుత్ విషయం మీద చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు అధికారానికి దూరం ఉన్నాడు. కరెంటు ఏమి కమ్మీలు గుడ్లారుకునేదానికని మాట్లాడా. 10 ఏళ్ళు అధికారానికి దూరం అయినాడు. మళ్ళీ అదే పద్ధతిలో ఈరోజు కరెంటుని తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లో ఇది ఏ ప్రభుత్వమైనా, గతంలో వైసీపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టినారు. కానీ సబ్సిడీ అన్నీ వేస్తాము, వాళ్ళ అకౌంట్లో చేస్తాము అని చెప్పిన అప్పట్లో ప్రభుత్వం ఇప్పుడు ఒక్కొక్క రైతుకు 1,500 నుండి 2,000, 2,60 సంవత్సరానికి బిల్లులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నిలదీసి అక్కడ ఉండే లైన్ మ్యాన్లు రైతుల దగ్గర నుండి కట్టిస్తూ ఉన్నారు. గతంలో
గ్యాసులకు సబ్సిడీ అన్నారు, 19 రూపాయలు 50 పైసలు పడుతుంది. అంటే ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేసేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఇది పనిచేస్తూ ఉండేదని తేటతెలుగుగా తెలుస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా కార్యాలయం నూతన హంగులతో అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పునః ప్రారంభోత్సవం చేశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యంలో పర్యటనను విజయవంతం చేద్దామని, తిరుపతి నగరాన్ని కాషాయమయం చేద్దామని, జిల్లాలోని ప్రతి కార్యకర్త ఆగస్టు 12న తిరుపతికి చేరుకోవాలని సామంచి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలోని మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా నుంచి నమస్కారాలు. మీరు అందిస్తున్నటువంటి సహకారానికి కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా చేపట్టేటువంటి కార్యక్రమాలకు మీ వైపు నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయని ఆశిస్తూ, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినటువంటి పివిఎన్ మాధవ్ గారు జూలై 27 నుంచి మొదటగా కడప జిల్లాలో ప్రారంభించినటువంటి సారథ్యం అనే పేరుతోటి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపుతూ భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేర్చేటువంటి లక్ష్యంతో విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో తిరుపతి జిల్లాకు ఆగస్టు 12వ తారీఖు మాధవ్ గారు అధికారిక రాష్ట్ర అధ్యక్షుని హోదాలో మొదటిసారిగా వస్తున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క ఘనం నడుము బిగించి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు అన్ని రకాల ఏర్పాట్లు, వారి యొక్క పర్యటనలో భాగంగా వినూత్నంగా అనేక కార్యక్రమాలను రాష్ట్ర పార్టీ ఆలోచించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సంఘ శాఖకు జోడించేటువంటి లక్ష్యంతో ముందుగా ఆర్ఎస్ఎస్ నిర్వహించేటువంటి సంఘ శాఖలో ముందుగా పాల్గొంటారు. అటు తర్వాత స్థానికులైనటువంటి దగ్గరలో ఉన్నటువంటి స్థానికులతోటి మాటా మంది నిర్వహిస్తారు. అదేవిధంగా పాదయాత్ర అంటే గతంలో మనము 2 వీలర్స్ కార్లో ర్యాలీలు చూసేవాళ్ళం. అలా కాకుండా కార్యకర్తలతోటి కలిసి పాదయాత్రగా వెళ్ళి తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో విస్తృత స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అక్కడే కార్యక్రమం పూర్తయిన తర్వాత నగరంలోని ప్రముఖులు, లబ్ధ ప్రతిష్ఠులు, యుద్ధంలో పాల్గొన్నటువంటి వీరులు వారిని పలకరించడము, వాళ్ళతోటి మమేకం కావడము, అటు తర్వాత మీడియా మిత్రులతోటి మాటామంతి విలేకరుల సమావేశం కాకుండా మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునేటువంటి క్రమంలో ఒక మాటామంతి కార్యక్రమాన్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, వ్యాపారవేత్తలు వాళ్ళందరితో కూడా సాయంకాలం ఒక సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలా వివిధ రకాల కార్యక్రమాలను రాష్ట్ర పార్టీ నిర్ణయించి మాకు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటిని విజయవంతం చేయడం కోసమని ఈరోజు మేము శుభారంభం పార్టీ కార్యాలయ పూజతో పాటు ఆ కార్యక్రమాన్ని కూడా శుభారంభంగా భావిస్తూ పార్టీ వైపు నుంచి ఒక నినాదం తీసుకోవడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ కార్యకర్త ఆగస్టు 12 తిరుపతికి రావాలి, మాధవ్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలి. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని చెప్పుకునేటువంటి ప్రతి కార్యకర్తను తిరుపతికి రప్పించే విధంగా జిల్లా కార్యవర్గం ఆ రకమైనటువంటి ప్రణాళికతో మండలాల వారీగా ప్రతి నాయకులకు ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులతో సహా ప్రతి ఒక్కరు కూడా మండల స్థాయిలో ఇన్ఛార్జిని తీసుకొని ఈ రానున్నటువంటి 10 రోజుల పాటు మండలాలు, శక్తి కేంద్రాలు, పోలింగ్ బూతుల్లో పర్యటించి ఈ 10 రోజుల పాటు నిర్విరామంగా జిల్లా మొత్తం పర్యటించి ప్రతి కార్యకర్త తిరుపతిలో కనిపించాలి. తిరుపతి నగరమంతా కాషాయమయం చేసేటువంటి లక్ష్యంతో పనిని అందరూ కూడా విభజించుకొని రాష్ట్రంలో ఆయన తిరుగుతున్నటువంటి రాష్ట్రాలు, జిల్లాలకు విభిన్నంగా తిరుపతి యొక్క మార్కు నిలిచిపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేటువంటి లక్ష్యంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. రాయలవారి జయంతిని ప్రభుత్వం మరియు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నిర్వహించిన పాదయాత్రకు విశేష స్పందన లభించి దిగ్విజయంగా సాగింది.
ఈ సందర్భంగా రాయల్స్ పీపుల్స్ ఫ్రంట్ సెంట్రల్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఇది ప్రారంభం మాత్రమేనని, శ్రీకృష్ణ దేవరాయల జయంతిని ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాయలసీమ నుంచే కాక విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద మొత్తంలో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ సెంట్రల్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, బలిజ కుల సంఘాల ప్రతినిధులు, కుల పెద్దలు హాజరై విజయవంతం చేశారు. చంద్రగిరి రాయలకోట నుండి పాదయాత్రగా వెళ్లి అలిపిరి చేరుకుని అలిపిరి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి తదుపరి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవనం ఈవో కార్యాలయంలో వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి శేఖర్ రాయల్, మునిరత్నం రాయల్, విజయవాడ పోరుమామెల్ల ఈశ్వర్, గుంటూరు అమ్మ శ్రీనివాసనాయుడు, పుత్తూరు గోపిరాయల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాయలవారి జయంతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పక్కన పెట్టింది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా రాయలవారి జయంతిని ఇంతకుముందు నిర్వహించేటువంటి వ్యక్తులు మరి ఈ మధ్యన వచ్చేసి ఎందుకో వాళ్ళు పక్కన పెట్టడం జరిగింది. దానికి నిరసనగా రాయల్ పీపుల్ ఫ్రంట్ ఈరోజు వచ్చేసి చంద్రగిరి కోట నుంచి అలిపిరికి ఒక పాదయాత్ర సంకల్పించి ఆ యొక్క జయంతిని పునరుద్ధరించాలని చెప్పేసి టీటీడీకి ఒక విజ్ఞప్తిగా ఈ నిరసన ర్యాలీని మనం వచ్చేసి చేపట్టడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రాయలవారి యొక్క జయంతి విషయంలో మీరు చేస్తున్నది చాలా పెద్ద పొరపాటు, తప్పు. దీని యావత్తు బలిజ, కాపు, తెలగ, ఒంటరి ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఎవరెవరి జయంతులు వర్ధంతులకు వచ్చేసి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఈ బలిజ కాపులకు దైవమైనటువంటి రాయలవారి యొక్క జయంతి విషయంలోనే ఈ విధంగా మీ యొక్క వక్ర బుద్ధిని చూపిస్తున్నారు. దీనికి తగినటువంటి మూల్యము ఎన్నో ప్రభుత్వాలు చెల్లించుకున్నాయి. అయినా కానీ బుద్ధి రాకుండా వీళ్ళు వచ్చేసి పదే పదే నిస్సుగ్గుగా అదే వ్యవహారాన్ని చేస్తున్నారు. దాని తర్వాత ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే ఈ బలిజ, కాపు, తెలగ, ఒంటరి జాతి నుంచి ఎన్నికయ్యి శాసనసభలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మినిస్టర్లు కానీ బలిజ, కాపులకు వచ్చేసి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు శాసనసభలో వచ్చేసి రాయలవారి యొక్క జయంతిని గురించి ఏనాడు మాట్లాడటం జరగడం లేదు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కావచ్చు, బలిజ భవన్లు కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాయలవారి యొక్క జయంతిని నిర్వహించడం పోవడం పైన వచ్చేసి ఏమాత్రం మాట్లాడకుండా మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఉన్నటువంటి 5-6 సంవత్సరాల కాలాన్ని వచ్చేసి అదేవిధంగా గడుపుకుంటూ వస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మా యొక్క రాయల్ పీపుల్ ఫ్రంట్ మరి యొక్క కాపు, బలిజ, జేఏసీల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్గా తక్షణమే రాయలవారి యొక్క జయంతిని ప్రభుత్వము మరియు తిరుపతి దేవస్థానం వారు అధికారికంగా ప్రకటించకపోతే నేను వచ్చేసి నిరాహార దీక్షకు దిగుతాను అని చెప్పేసి నిరవధికంగా రాయలవారి యొక్క జయంతిని ప్రకటించేంత వరకు నిరాహార దీక్షకు దిగుతాను అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మరియు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హెచ్చరిస్తున్నాను. నేను చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలో గురువారం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని భూమల చేతుల మీదుగా ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 6 మండలాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు చేసిన మోసాలతో పాటు చెవిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను, కక్ష సాధింపు చర్యలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పడం, అధికారంలోకి వచ్చాక దానిని మాయ చేసి మోసం చేయడానికి ప్రతిపక్షంపై నిందలు వేయటం బాబుకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి కుటుంబానికి కష్టం వస్తే ఆ కుటుంబానికి మేమున్నామని అండగా నిలబడి రోడ్డెక్కిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటూ రేపు మన పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ చేయగలిగినంత సాయం చేసి రుణం తీర్చుకుంటామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట ఇవ్వడంతో పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి. చంద్రగిరి నుంచి తాను ప్రాతినిధ్యం వహించడం ఒక అదృష్టంగా భావిస్తున్నారని, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నా ఏమాత్రం భయపడకుండా తమకు అండగా నిలిచి అక్రమ అరెస్టులు నిరసిస్తూ ఆందోళన చేయటం చూస్తుంటే పార్టీ శ్రేణుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేమనిపిస్తోందన్నారు. తప్పకుండా న్యాయం మన వైపు ఉంది, ధర్మం మన వైపు ఉంది. మనం ఏ రోజు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఏ విధంగా ధైర్యంగా ఉంటామో అదే విధంగా చివరి దగ్గర మీ అందరూ సహకారంతో ధైర్యంగా ఉంటామని తెలియజేస్తున్నా. తప్పకుండా మరొకసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మనం పెద్దలు మన పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి
గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఊరిలోనూ ప్రతి ఒక్క పంచాయతీలోనూ మనందరం తీసుకొని పోయి వాళ్ళు చేసిన తప్పుడు హామీలనే కూడా జనాల్లోకి మనం తీసుకొని పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ పక్కన మీరు చూడొచ్చు ఈ స్క్రీన్ లో ఆ క్యూఆర్ కోడ్ మనం కానీ స్కాన్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా లిస్టు మనకు వస్తుంది. ఆ లిస్ట్ లో 90% హామీలు ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేయలేరు. ఇంకో 10% హామీలు తూతు మంత్రంగా ఒక్కొక్కరవ ఏదో ఎదిరించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి పంచాయతీకి, ప్రతి వార్డుకి, ప్రతి గ్రామానికి తీసుకొని పోయి ప్రజల్లోకి మరింత చైతన్యవంతులుగా మనం ఈ హామీలన్నీ కూడా తీసుకొని పోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇంత ధైర్యాన్ని మిమ్మల్ని చూసి మేము ఆదర్శంగా తీసుకునే విధంగా మీరు పోరాడిన మీ ధైర్యాన్ని మేము ఎప్పుడు మర్చిపోవాలని తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ చంద్రబాబు చేసినటువంటి మోసాన్ని మనం సమర్థవంతంగా జనం దగ్గరికి పిలుచుకుంటున్నాం. మీరు చంద్రగిరి నియోజకవర్గంలో భాస్కర్ అభిమానులుగా అదనంగా ఏ రకంగా మన మీద భాస్కర్ వాళ్ళ కొడుకు లోహిత్ మీద ఈ తప్పుడు కేసులు పెట్టినారు అన్నటువంటి విషయం అదనంగా జోడించి మరీ ఆ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనం కేవలం రోజున ధర్నా చేయడం మా రాష్ట్ర నిరసన ఒకటే కాదు. ఈ జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం చంద్రగిరి. దాదాపు 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు చేస్తున్నటువంటి మోసం ఎన్నికలలో ఇదైతే భాస్కర్ కుటుంబానికి చేస్తున్నటువంటి మోసం కూడా అదనంగా మీరందరూ కూడా తెలియచెప్పాలి. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి పని లేదు. అది మామూలు చరణమైనటువంటి మాట అయినప్పటికీ కూడా భయం లేనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేనికైనా ఎదురు నిలిచేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి లేనంత గొప్ప నాయకుడు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ నాయకుడి ఆశయ సాధనం కోసమని మనమందరము కూడా మన కర్తవ్య బాధ్యతను చిత్తశుద్ధితో చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల జిల్లా కార్యాలయంలో ఏ ఒక్కరూ అందుబాటులో లేరని, ఇది దుర్మార్గమని, బాధ్యత రాహిత్యమని, దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐ సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల జిల్లా కార్యాలయంలో ఏ ఒక్కరూ అందుబాటులో లేరని, ఇది చాలా దుర్మార్గమని, బాధ్యత రాహిత్యమని, దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. జిల్లాలో ప్రతి నెల 15వ తేదీ వరకు రేషన్ బియ్యం ఇవ్వాలని నిబంధన ఉన్నప్పటికీ అమలు కావటం లేదని, 8, 9 తేదీలకే రేషన్ బియ్యం అయిపోయిందని షాపులో యాజమానులు చేతులెత్తేస్తున్నారని, ఈ పరిస్థితిని సరిదిద్దాలని జిల్లా అధికారుల దృష్టికి సిపిఎం పార్టీ తీసుకొచ్చింది. రేషన్ బియ్యం లేదని తెలియజేసిన ప్రతి షాపు వద్ద ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, జిల్లా కమిటీ సభ్యులు రవి, నాయకులు హేమలత తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డుదారులందరూ తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ప్రతి నెల 15వ తేదీ వరకు రేషన్ ఇస్తామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్న ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మంత్రి 8, 9 తేదీ కంతా కూడా రేషన్ షాపుల్లో బియ్యం అయిపోయి, బియ్యం లేవు అయిపోయినాయని చెప్పి చెప్తే రేషన్ కార్డులో చాలా ఆందోళన జరుగుతూ ఉన్నారు. ఈ సమస్యని విజ్ఞప్తి చేద్దామని చెప్పి ఇక్కడ డిఎస్ఓ జిల్లా సివిల్ సప్లైస్ ఆఫీసు దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎవరు ఆఫీసులో ఇప్పుడు 4 గంటలు కూడా కాలేదు, ఇవి అతి లేదు గతి లేదు. పరిస్థితి ఇలా ఉంది. ఈ రేషన్ యొక్క సివిల్ సప్లైస్ ఆఫీసు వాటి యొక్క ఫంక్షనింగ్, వాటి యొక్క పరిస్థితి ఇంత దుర్మార్గంగా ఉంది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, దీనికి ప్రత్యేకమైన అధికారులు ఉన్నారు. ఈ తనిఖీ ఏమి లేదు. వెళ్ళి వీడికి పెన్షన్ ఇచ్చేదానికి మాత్రం ఎగబడి ఉదయాన్నే ఒకరికి పెన్షన్ ఇచ్చేసి డబ్బాలు కొట్టుకుంటారు తప్ప రేషను వేల మందికి, లక్షల మందికి ఈరోజు మన జిల్లాలోనే దాదాపు 5 లక్షల పైన కార్డులు, తెల్లరాయి రేషన్ కార్డులు ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు రేషన్ అందేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. రేషన్ అందించకుండా అరాసంగం అందించేసి ఈడ వాళ్ళు పారిపోయేటట్టు చేసి ఈరోజు ఎక్కడైనా తీసుకోవచ్చని వాళ్ళు నిబంధనలు పెట్టారు. ఎక్కడైనా తీసుకోవచ్చినప్పుడు వలస కార్మికులు, రకరకాల వాళ్ళు వచ్చి వాళ్ళు తీసేసుకుంటారు. మీరు అదనంగా రేషన్ ఇవ్వండి,
కనీసం వాళ్ళకి 5-6 తేదీలకే పూర్తయిపోతున్న పరిస్థితి ఉన్నప్పుడు అదనంగా రేషన్ ఇవ్వడానికి ఏమి ప్రభుత్వానికి? కనీసం రేషన్ బియ్యం కూడా సరఫరా చేసే స్థితి లేదా? ఇది చాలా అన్యాయమైన విషయం. దీన్ని వెంటనే చొరవ తీసుకున్నాం. కానీ మిగిలితే నెక్స్ట్ మంత్కి ఇస్తారు కదా, అన్ని కంప్యూటర్లో కదా తీస్తారు. వాళ్ళు తమ్ము పెడితేనే కదా అక్కడ బియ్యం రిలీజ్ అవుతుంది. ఈ రకమైన దీంతో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడే మేము కలెక్టర్ గారు లేదా సీఎం దీంతో ఉన్నారన్నారు. మేము డిఆర్ఓ కలిసి విజ్ఞప్తి చేయాలనుకున్నాం. ఈ డిఎస్ఓ ఆఫీస్ కార్యాలయం మీద కూడా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలమనేరు ఎమ్మెల్యేను కలిసిన రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం వారు. ఎమ్మెల్యేను సన్మానించిన బయ్యప్పగారిపల్లి సింగిల్ విండో కార్యవర్గం. విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంలో మంత్రి మాట కూడా లెక్క చేయని అధికారుల తీరు సరైంది కాదు. వామపక్షాల డిమాండ్. సామాన్యులకు పెనుభారంగా మారబోతున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. నేడు సుందరయ్య నగర్ లో సంతకాల సేకరణ. జగన్మోహన్ రెడ్డిపై యాప్ లో చెల్లి సునీతమ్మ ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉంది. సొంత తల్లి చెల్లినే యాప్ లో నీపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. నీ హయాంలో నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులు నీపై ఫిర్యాదు చేస్తారు పేర్కొన్న శాప్ చైర్మన్ రవినాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.